దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమురే వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. గతంలో పవర్ రేంజర్ సూపర్ సామురాయ్లో దాయుకి కృతజ్ఞతలు. చివరికి మనం నెదర్లాండ్ నుండి బయటపడగలిగాం. ఇప్పుడు అసలు బాధ అంటే ఎలా ఉంటుందో ఈ మానవులకు తెలియచేద్దాం. ముందుకు వెళ్ళాం. రేంజర్, మీరు ఓడిపోయే సమయం వచ్చేసింది. మీ నాశనానికి సిద్ధంగా ఉండండి. అక్కడ అతని చెస్ట్ పైన అక్కడే అతను డాయు మానవత్వాన్ని లీనం చేసుకున్నాడు. అదే అతని వీక్ స్పాట్. కేవలం అక్కడ ఒక్క స్ట్రైక్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. అందుకే నేను జాగ్రత్తగా ఉండాలి. సూపర్ సామురాయ్ మోడ్. సమయం వచ్చింది. నన్ను మాస్టర్ గ్జాండర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఏది ఏమైనా సరే. నా సిస్టర్ నిన్ను సేవ్ చేయలేకపోయింది, కానీ నేను నిన్ను చేయగలను. ఇది నీ బలహీనమైన చోటని నాకు తెలుసు. మీరు నన్నంత ఈజీగా ఓడించలేరు. ఇలా జరగడం బాలేదు. మీరు నన్ను నిజంగా ఓడించగలరని అనుకుంటున్నారు. ఇది ఇంకా పూర్తి కాలేదు గ్జాండర్. నీకున్న ఒకే ఒక అవకాశం ఇది. ఇప్పుడు ఇది కుప్ప కూలిపోయింది, చూసావా? చావండి. విడిచిపెట్టమని నన్ను ప్రార్థించుకోండి. నేను వరకు రెడ్ రేంజర్ ని బందీగా చేసుకుంటాను. అప్పుడైనా మీరు నాకు లొంగుతారో లేదో చూద్దాం. జైడెన్, మైక్, కెవిన్, Emily, ఆంటోనియో. మీరు నిలబడగలరు కదా? ఎందుకంటే మనం మాస్టర్ గ్జాండర్ ని ఆపడానికి ఏదో ఒక దారి వెతికి తీరాలి. నేను కాస్త విశ్రాంతి తీసుకుంటున్నానంతే. నేను కూడా. సామ్యురాయ్ రేంజర్స్ ఎప్పటికీ ఓడిపోరు. ఎన్నో తరాలుగా మన కుటుంబాలు దీనికోసమే ఎదురు చూశాయి. మనం ఈరోజు చేసేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లోరెన్, నువ్వు బానే ఉన్నావా? జైడెన్ ఈ ప్రపంచాన్ని కాపాడడానికి చాలా రిస్క్ చేస్తున్నాడు. వాళ్ళకి మరొక డిస్క్ అవసరం. అతనికి ఆ సేలింగ్ పవర్ ఇవ్వడానికి నేను నా శక్తినంతా ఉపయోగిస్తాను. అది వాళ్ళకు ఉపయోగపడచ్చు. షిబా, ఫైర్! అది పనిచేసింది. లోరెన్, ఈ డిస్క్ ని నా తమ్ముడి దగ్గరికి తీసుకువెళ్ళండి. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసానని అతనితో చెప్పండి. దీనిలో నీ శక్తి అంతా ఉందా? కానీ ఆ శక్తిని ఒక్కసారి వాడగలుగుతారు. వెళ్ళండి.
మెంటోర్ జేడెన్ మేము ఆ మూగర్స్ ని అంతం చేశాము. అందరూ బానే ఉన్నారా? మేము బానే ఉన్నాం. మీరు దిగులు పడకండి మెంటర్. మీరు మాకు ఓడిపోవడం నేర్పించలేదు. నేను చేసేది ఇదే చివరి పని అయితే మాస్టర్ జాండ్రెడ్ ని ఓడిస్తాం. ఆ తర్వాత మీరు మాకేదైనా కొత్తది నేర్పించాలి. ఏంటది? మేము మోటార్ సైకిల్ రైడ్ చేయడం. ఇది నన్ను ఇతర నైలాకుల కంటే ఎక్కువ భయపెడుతుంది. ఇది నీకోసం. ఇంకొక శివ ఫైట్ డిస్క్. కానీ తనేలా? తన చేయగలిగిందంతా చేసింది, కానీ అది ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుందేమో. ఒక్కసారేనా? నేను దాన్ని వేస్ట్ చేయకుండా ఉండాల్సింది. ఈ డిస్క్ మీ నాన్నకి చెందినది. అతని చివరి యుద్ధానికి ముందు అతని ఇలాంటి సందర్భం కోసం దాచి ఉంచమని నా దగ్గరుంచారు. నీ పవర్ రెట్టింపు అవడానికి ఉపయోగపడుతుంది. ఈ యుద్ధాన్ని గెలవడానికి ఏమైనా చేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉంది. మాస్టర్ జాండ్రెడ్, దీన్ని ముగించే సమయం వచ్చింది. నేను మిమ్మల్ని ఆగమని చెప్పినట్టు నాకు బాగా గుర్తుంది. సారీ, మేము ఆగలేకపోయాం. నిన్ను అంతం చేస్తాను, అలాగే ఈ లోకాన్ని కాపాడుతాను. మూర్ఖులారా, ఫర్ ఎవర్ అంటే మీరు అనుకున్న దానికంటే చిన్నది. అటాక్! రేంజర్స్ రెడీ. రేంజర్స్, మీ పని ముగిసింది. ఇక నాతో మీ ఆటలు ఆపండి. మీ పవర్ సింబల్స్ నన్ను ఎక్కువసేపు ఆపగలుగుతాయని మీరు అనుకుంటున్నారా? డబుల్ డి ఫైర్ స్మాష్ డ్యూయల్ మోడ్. మళ్ళీ ఆలోచించు. ఇప్పుడేట్రా? దొరికాడు. స్పిన్ ఫోర్స్ షిబా ఫైర్ నా చేయి వదలడా. బ్లేజింగ్ స్ట్రైక్. అతన్ని ఫినిష్ చేయి జేడెన్. లారెన్ షిబాడిస్ కి థ్యాంక్స్. నేను అదే చేయాలనుకుంటున్నాను. షోగన్ మోడ్, పవర్ ఆఫ్ ది యాన్సిస్టర్.
ఇదేంటి? ఇది నీ అంతానికి ఆరంభం. నేను నిన్ను- ఇప్పుడు నేను ఆ స్పాట్ దగ్గర కొడుతూనే ఉండాలి. షోగన్ స్ట్రైక్! ఇలా జరగటానికి వీలేదు. నేను మీరి కదా విశ్వరూపాన్ని చూడలేరు. నేనిదే నమ్మలేకపోతున్నాను. ఎస్, మనం సాధించాం. అతను నిజంగానే అంతమయ్యాడు. షోగన్ మొన్ని అన్లాక్ చేయగలిగే పవర్ లారెంటిస్ కు ఉందని నేను ఊహించలేదు. గ్రేట్ జాబ్ రేంజర్స్. Samurai రేంజర్స్, ఇప్పుడు మీ లోకం అంతమవబోతోంది. ఇప్పుడు నా కోపాన్ని మీరు చూస్తారు. లేదు మాస్టర్ గ్జాండ్రెడ్, నీకు సామ్రాయిల కోపాన్ని చూసే సమయం వచ్చింది. బ్లాక్ బాక్స్ చివరి మెగా బ్యాటిల్ కి సమయం వచ్చింది. హ, ఇది చూడండి. I hate you, Rangers. నేను చేసేది చివరి పని అయితే నేను మిమ్మల్ని నాశనం చేస్తారా? గ్జాండ్రెడ్ ఇంతకు ముందు కన్నా శక్తివంతంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇలా అయితే మనం ఎక్కువసేపు తట్టుకొని నిలబడలేం. నేను కాస్త సమయం కోసం ప్రయత్నిస్తున్నాను. సామురాయ్ సింబల్ పవర్. ఆగు. అప్పుడు సింబల్ పవర్ ని వాడకూడదు. ఎందుకని? మనం దాన్ని కొంచెం కొంచెంగా వాడితే అతనే గెలుస్తాడు. మనం దాన్ని డిమార్క్ చేసి మనం సింబల్ పవర్ ని ప్రతి చివరి వరకు కలిపి ఒక గ్రాండ్ స్ట్రైక్ గా చేయాలి. ఏంటి? మనం తనని టీమ్ గానే ఓడించగలం. ఒక్కదాడేనా? మనం దాన్ని మిస్ అయితే మనం దాన్ని మిస్ అవ్వలేనంత దగ్గరగా వెళ్ళాలి. మనం అలా చేసి తీరాలి, లోకాన్ని కాపాడడానికి. అది చాలా రిస్కీగా, ప్రమాదకరంగా ఉన్నట్టుంది. అయినా చేసి తీరుతాం. గుర్తుపెట్టుకోండి, ఏం జరిగినా కూడా మనం వెనక్కి తగ్గకూడదు. ఏది ఏమైనా మనం ముందుకు వెళ్ళి తీరాలి. మన దగ్గర ఒక్క చోటే మిగిలిన్నా కూడా ఈ ఒక్క దాడిపైన ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంది. సరే అయితే చార్జ్! అయితే నేనిచ్చింది ఇంకా మీకు సరిపోలేదన్నమాట. మన దగ్గర ఉన్న 3 జోడ్స్ ని కోల్పోయాము. అయినా పర్లేదు, మన దగ్గర 8 డోర్స్ మిగిలిన్నాయి. మీకు అసలు ఎప్పుడు ఆపేయాలో తెలియదు. మేము ఎప్పటికీ ఆపము. మనం పూర్తి చేయబోతున్నాం. నాకు దీన్ని చాలా సులభం చేస్తున్నారు. మనం ఇంకా డోర్స్ కోల్పోయాం. మిమ్మల్ని ఒక్కొక్కరిగా నాశనం చేస్తాను. పర్లేదు, పోరాడండి. మీకు మీ అర్థం చూసుకోవాలని అంతగా అనిపిస్తుందా? ఆ? 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 మన షీల్డ్ కూడా పోయింది. ఓకే గాయ్స్, చూడండి ఇక ఇదే. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంత మంచి టీంని ఏ రెడ్ రేంజర్ కూడా లీడ్ చేసి ఉండరు. జేడెన్, మీతో కలిసి పోరాటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మీరు నా స్నేహితులు అవ్వడం కూడా. నాకు తెలిసి కాదు, నాకు తెలుసు. మనందరం అలాగే ఫీల్ అవుతున్నాము. ఇదంతా ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న సింబల్ పవర్స్ అంతా ఉపయోగించండి. సమయం వచ్చేసింది. మీ వల్ల కాదు సమ్రాయ్ రేంజర్. నా మాట వినండి. మీరిప్పుడు ఈ యుద్ధాన్ని గెలిచారు.
కానీ ఈ లోకాన్ని పాలించాలనుకునే కోరికని మాత్రం మీరు గెలవలేరు. మీరు నన్ను ఓడించి ఉండవచ్చు, కానీ ఒక డైలాగ్ మళ్ళీ ఉద్భవిస్తాను. ఇప్పుడు ఒక ఆటలో తప్ప ఎవరో మిగలేదే. అది బాస్ పెద్ద పెద్ద ప్లాన్స్ పాపం అన్ని కాలువలో కలిసిపోయాయి. జేడెన్, రేంజర్స్, మీరు సాధించారు రేంజర్స్. మీరు ప్రపంచాన్ని కాపాడారు. నైలాక్ ప్రపంచం ఓడిపోయింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. హే ఆగండి, అది మళ్ళీ ఇంకొకసారి చెప్పు. మనం కలిసి చెప్తాం. వావ్, ఆ సమురాయ్ పవర్ రేంజర్స్ మనల్ని నిజంగానే కాపాడారు. ప్రతిదీ నార్మల్ గా అయిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అది మనం చాలా ఇబ్బంది పడ్డాం కదా స్పై. యా, సమరీగా మారేందుకు వెళ్ళే ట్రైనింగ్ ని ఎప్పటికీ మర్చిపోలేను. అదంతా తొందరగా ముగిసిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. బల్క్, అంకుల్ బాల్క్, ఆ బస్ ఎప్పుడెప్పుడు దిగుతారా అని నేను ఎదురు చూస్తున్నాను. కానీ మీ డాడ్ ఇప్పుడు నిన్ను తిరిగి తీసుకెళ్ళడానికి రావచ్చు. నేను మిమ్మల్ని మిస్ అవుతాను అంకుల్ బాల్క్. నేను కూడా స్పైకీగానే ఉన్నాను. ఐ మిస్ యూ అంకుల్ బాల్క్. వావ్, చాలా బాగుంది. సన్, డాడ్, స్కల్, నువ్వు చాలా బాగున్నావు. బాల్క్, మేయర్. ఓ దేవుడా, నువ్వు ఇంకా అసలు ఏమీ మారలేదు. నువ్వు కూడా స్కోలోవిచ్. సన్, పద. హే, స్పైక్ ని బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్. నువ్వు వస్తావు కదా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాకు సరదాగానే ఉంటుంది. బాగుంది. నాకు ఇది చెప్పడానికి ఇష్టం లేదు, కానీ ఇప్పుడు ఇక మేము వెళ్ళాలి. నువ్వు వెళ్ళవు. బాయ్ అంకుల్ బాల్క్. మళ్ళీ కలుద్దాం, బాల్కి. నువ్వు లేకపోతే మేము దీన్ని సాధించలేకపోయే వాళ్ళం. నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుంది. జైజన్, మనం మళ్ళీ కుటుంబం అయ్యాం. నువ్వు నన్ను ఎక్కువసార్లు చూడబోతున్నావు. ఇలా ఇవ్వు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు మిగిలిన వాళ్ళకి గుడ్ బై చెప్పాలనుకోవట్లేదా? నేను గుడ్ బైస్ అంతగా చెప్పలేను, లేదా హలోస్ కొన్నిసార్లు నేను అది. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. హే, త్వరలో కలుద్దాం. మ్, అవును, నేను చాలా మిస్ అయిపోతాను. యా, చాలా బాగుంది కదా. హే జేడీ, హాయ్. నేను ఒక గోల్డెన్ టికెట్ ని పొందగలిగాను. ఇది ప్రపంచం చుట్టూ కూడా చుట్టి రాగలదు. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే వెళ్ళగలిగే ట్రిప్. ఈసారి నేను ఎవరూ ఊహించినన్ని చేపలు పట్టుకుంటాను. సౌండ్స్ ఫిషీ కానీ బానే ఉంటుందిలే. మరి మియా సంగతి ఏంటి?
నేను క్యూలినరీ అకాడమీకి వెళ్తున్నాను. థ్యాంక్ యూ. నో కామెంట్స్ ప్లీజ్. నేను అది అసలు ఏమనలేదు. సరే నేను ఒక హింట్ తీసుకుంటాను, కానీ నేను చాలా కష్టపడి చదవాలని అనుకుంటున్నాను. ఆంటోనియో చేపలతో తిరిగి రాగానే నేను వాటిని గవర్నమెంట్ క్విజిన్ గా మార్చేస్తాను. ఓ కెవిన్, నువ్వు స్విమ్ టీమ్ కి వెళ్ళాలనుకుంటున్నావా? అది నేను నిన్ననే నా కోచ్తో మాట్లాడాను. నాకు ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్కి ట్రైన్ అవ్వడానికి సరిపోయేంత టైం ఉందన్నారు. హా, అది ఖచ్చితంగా హార్డ్ వర్క్ అవుతుంది. కానీ నేను ఎవరన్నా చేయగలరు అంటే అది నువ్వు మాత్రమే. యా, ఆ, అవును. నువ్వు నువ్వు చేయగలవు. చేయగలవు. థ్యాంక్స్ గైస్. మరి నీ సంగతి ఏంటి ఎమిలీ? ఓ, పెద్దగా ప్లాన్స్ ఏవీ లేవు. నేను ఇంటికి వెళ్ళి నా సిస్టర్ ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. నేను ఇంట్లో ఫ్యామిలీతో ఉండడం కన్నా వేరే ఏది కోరుకోవడం లేదు. మైక్, నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పు. నేను ఎమిలీతో వెళ్ళాలనుకుంటున్నాను. అది తనకి సాయం కావాలంటే సాయం చేయడానికి వెళ్తున్నాను. చాలా బాగుంది. అవును, మూవింగ్ మ్యాన్. నువ్వెలా చెప్తే అలా. సరే వెళ్దాం పదండి, మెంటర్ వెయిట్ చేస్తున్నారు. కెవిన్, వెళ్ళాక ఫోన్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. చాలా పని. సో మరి మీరిద్దరు ఏం చేస్తారు? నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు. అంటే నా లైఫ్లో మొదటిసారిగా నేను నా సామ్రాట్ డ్యూటీస్ని ముగించాను. ప్రస్తుతానికి నేను ఇక్కడే ఉండాలి. నైలాక్ని ఎదుర్కోవడానికి షీబా హౌస్ ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అది అప్పటికి రాకపోయినా కూడా. సరే, ఏదైనా అవసరం ఉంటే మీ దగ్గర నా నెంబర్ ఉందిగా. రేంజర్స్ టుగెదర్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ Bye, కలుద్దాం. guys. థ్యాంక్ యూ. బాయ్ ఎమిలీ. మళ్ళీ కలుద్దాం. Take నువ్వు care. జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళండి. మేము అక్కడికి వెళ్ళగానే ఈమెయిల్ చేస్తాము. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అది బ్యాంబూకి ప్రూనింగ్ అవసరం. ఇంకా నేను డమ్మీ ప్రాక్టీస్ని రీస్టఫ్ చెయ్యాలి. కానీ నీకోసం నేను ఒక గిఫ్ట్ తెచ్చాను. ఓహ్, ఇప్పుడు ప్రపంచం కాపాడబడింది కాబట్టి నేను నీకు సరదాగా ఉండడం ఎలా అనేది నేర్పించగలను. నాకు కలర్ నచ్చింది. చూడు, ఒకసారి ప్రయత్నించు. బాగుంది.